చేయాలి వైసీపీని, రాజకీయంగా నేలమట్టం చేసేసి ఎదురే లేకుండా చూసుకోవాలనేది చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి ఉన్న లక్ష్యం. ఆ లక్ష్యం వైపు డే 1 నుంచే, ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచే చంద్రబాబు రంగంలో దిగేశాడు. వైసీపీకి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, అధికారుల మీద ఆయన ఒక రకమైన రివెంజీ పాలిటిక్స్ అనేది ఫస్ట్ అధికారులతో స్టార్ట్ చేశారు. దాని తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కేసులు పెట్టడం, అందులో మెజారిటీ కేసులు అక్రమంగా కేసులు, వాళ్ళు నేరం ఒకటైతే కేసులు వేరే పెట్టి బెయిల్ రాకుండా చూసుకోవడం, అది మెల్లమెల్లగా పై స్థాయి వాళ్ళ దగ్గరికి రావడం. పోసాని కృష్ణమురళి కావచ్చు, తర్వాత వంశీ కావచ్చు, ఇలాంటి వాళ్ళ మీద రావడం. ఫైనల్గా జగన్ అటాక్ చేయాలని చెప్పి జగన్ మద్యం కేసులు కూడా పార్లమెంట్లో లావు కృష్ణదేవరాయల ద్వారా అక్కడ మెన్షన్ చేయించి ఆయన మీద సిబిఐ అండ్ ఈడీని రంగంలో దించాలి అన్న ఒక ప్లాన్తో చంద్రబాబు వెళ్తున్నాడు. అంటే క్లియర్గా ఈ 5 ఏళ్లలో వైసీపీ అనేదాన్ని బాగా వీక్ చేసేయాలి. అంటే దీనికి 2 అంచెలు ప్రధానంగా. ఒకటేమో వైసీపీలో ఉన్న కొంతమంది నాయకుల్ని జనసేనలోనూ, తెలుగుదేశంలోనూ, బీజేపీలోనూ చేర్చుకోవడం, లేదు కాంగ్రెస్కి పంపించడం. ఇది ఒక స్ట్రాటజీ. రెండో స్ట్రాటజీ, తాము చేర్చుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా రాలేని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి తొక్కేయడం. వైసీపీలో ప్రధానంగా అంటే పదాధికారులు అంటారు, మామూలుగా సైన్యంలో పదాధికారులు లేకపోతే దళాధిపతులు. సైన్యాధ్యక్షుడిని కొట్టక ముందు దళాధిపతుల్ని కొట్టుకుంటూ రావాలి. సో అలాగా చంద్రబాబు కొంతమందిని టార్గెట్ చేసుకొని, కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, ఇలాగా వివిధ ఏరియాల్లో ఉండి ప్రజల్లో గట్టి పట్టున్న వాళ్ళు. రెండోది మీడియాలో గట్టిగా వాయిస్ వినిపించే వాళ్ళు, వీళ్ళ మీద టార్గెట్ పెట్టి వాళ్ళని కేసులు పెట్టి భయభ్రాంతం చేస్తే సైలెంట్ అయిపోతారు వాళ్ళు. పదాధిపతులు సైలెంట్ అయిపోతే సైన్యాధ్యక్షుని కొట్టడం ఈజీ అన్న టార్గెట్లో వెళ్తున్నారు. అయితే ఇక్కడ ఇప్పుడు తెలుగుదేశానికి ఒక బలమైన షాక్ తగిలింది. అదేంటంటే 52 చోట్ల స్థానిక ఎన్నికలకు, స్థానిక దీనికి సంస్థలకి ఎన్నికలు జరిగాయి. ముఖ్యంగా 28 ఎంపీపీ సీట్లు, మండల ప్రజా పరిషత్ సీట్లకి 23 మండల వైస్ ఎంపీపీ అంటే మండల ప్రజా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ పోస్టులకి, కొన్ని ఉప సర్పంచ్ పోస్టులకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు 52 చోట్ల జరిగితే 39 చోట్ల వైసీపీ విజయకేతనం ఎగరేసింది. ఓన్లీ 10 మాత్రమే టీడీపీ గెలుచుకుంది. ఒకే ఒక దగ్గర మాత్రమే జనసేన గెలుచుకుంది. ఇవి మొత్తంగా 9 జిల్లాల్లో జరిగాయి అన్నమాట. ముఖ్యంగా వైసీపీ తీసుకుంటే ఎన్టీఆర్ జిల్లా నందిగామలో, సత్యసాయి జిల్లా రొద్దంకిలో, తిరుపతిలో రూరల్లో, కర్నూలు వెల్దుర్తి, ప్రకాశం మార్కాపురం, బాపట్ల పివిపాలెం, చిత్తూరు జిల్లా తవనంపల్లి, అన్నమయ్య జిల్లా రాయచోటి ఇక్కడ ఎంపీపీలని కైవసం చేసుకుంది. తెలుగుదేశం పల్నాడులో అచ్చంపేట, గుంటూరులో దుగ్గిరాల, అల్లూరి జిల్లాలో సీతారామరాజు జిల్లాలో మాడుగుల, చిత్తూరు జిల్లాలో రామకుప్పం ఇవి చేసుకుంది. ఒక్క జనసేన కర్నూలు రూరల్లో మాత్రమే జనసేన కైవసం చేసుకోగలిగింది. అంటే 52లో 39 చేసుకోగలిగిందంటే ఖచ్చితంగా వైసీపీ స్థానికంగా స్ట్రాంగ్గా ఉన్నట్టు, స్థానిక లీడర్లని భయపెట్టలేకపోయారని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి త్రిపురాంతకం ఎంపీపీకి గెలిచిన ఆళ్ళ అంజనమ్మ పరిస్థితి చూస్తే ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే, అంటే ఎప్పుడు భయభ్రాంతం చేసి జైళ్ళల్లో పెడతాము, మిమ్మల్ని కొడతాము అనే పాలసీ వర్కౌట్ అవ్వదని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఆళ్ళ అంజనమ్మ ఎంపీపీగా అయింది. వాళ్ళ భర్త ఆంజనేయ రెడ్డిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ పెట్టి జైల్లో పడేశాడు చంద్రబాబు ప్రభుత్వం. అయినప్పటికీ కూడా ఆమె ధైర్యంగా నిలబడింది. ఆమె దాడులు జరిగాయి, అయినా కూడా ఆమె ధైర్యంగా నిలబడి ఎంపీపీగా గెలవగలిగింది. అట్లా చాలా చోట్ల దాడులు చేశారు తెలుగుదేశం వాళ్ళు పోలీసుల సహకారంతో. అయినప్పటికీ వైసీపీ వాళ్ళు భయపడకుండా, అదరకుండా, బెదరకుండా నిలబడి